గౌతమ్ గారు, బాబు అలా నిద్రపోవడండి. మరెలా నిద్రపోతాడు? ఒక డాక్టర్గా మీరు పేషెంట్లకి బాగానే సర్వీస్ చేయొచ్చు, కానీ ఇలా పసిబిడ్డని నిద్రపుచ్చడం తల్లికి మాత్రమే తెలుస్తుంది. చూసి నేర్చుకోండి. ఇటివ్వండి. అమ్మ చేతి కమ్మదనం గుండె నిండ పండింద మాటలోని తీయదనం తేట తేనె అయింద మనసంత పురిసి లోతులు కడుపంత నింపి దాతలు చీకటిల వెలుగుదనం వెన్నెలై విరిసిందా స్నేహమన్న సహజ గుణం సేతువై నిలిచిందా బంధాలు వెతికి బాటలు గంధాలు పూసి తోటలు నాలోన నువ్వో నేనైన నువ్వో నా కొంచె అంచుల్లో నీవే ఎదలోన తగువో నీ వల్లే వినవో ప్రతి చిత్రంలో వైచిత్రం నీవే రాధకు ప్రాణమా రాయని కావ్యమా రాతను మార్చగా రావా నల్లని వెలుగువా పల్లవి చరణమా చల్లని వేడివై నావా రాధకు ప్రాణమా రాయని కావ్యమా రాతను మార్చగా రావా నల్లని వెలుగువా పల్లవి చరణమా చల్లని వేడివై నావా. బారసాలైపోయింది. ఇక నువ్వు వెళ్ళిపోవలసిన టైం వచ్చింది. నీ వల్ల గౌతమ్ అదితి విడిపోయారు. మా రెండు కుటుంబాల మధ్య గొడవలు ఏర్పడ్డాయి. ఎన్నో కష్టాలు అవమానాలు బాధలు పడ్డాం. ఈ రోజుతో అన్నీ ముగిసిపోవాలి. మన బంధం ఎన్నటికీ విడిపోకూడదు. ఎన్ని కష్టాలొచ్చినా మనం ధైర్యంగా ఎదుర్కోవాలి. సారీ అండి, మీరు జోలపాట పాడుతుంటే నాకు తెలియకుండానే నిద్ర వచ్చేసింది. మీరు చాలా బాగా పాట పాడారండి. మీరు పాడుతుంటే చిన్నప్పుడు మా అమ్మ పాడుతున్నట్టే అనిపించింది. అహల్య గారు, నేను అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళాలి. ఏదో కేసు ఉందంట. ఆకాష్ మెసేజ్ చేశాడు. వెళ్ళొస్తాను. ఒక్క నిమిషం అండి. ఇప్పటిదాకా మీరు కునుకు తీశారు, నిద్రమత్తుగా ఉంటుంది. ఉండండి, వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. బాబుని చూస్తూ ఉండండి.
ఏ యాగవే, మార్కెట్కెళ్ళి రావడానికి ఇంతసేపేంటే? మీరిచ్చిన డబ్బులు కూరగాయలకే సరిపోయాయి అత్తయ్య. ఆటోకి డబ్బులు లేక నడుచుకుంటూ వచ్చాను. ఆటో బుక్ చేసుకుని వస్తే డబ్బులు ఇచ్చేదాని కదా. నువ్వలా రోడ్డు మీద రావడం మీ అమ్మ నాన్నలు చూసుంటే మళ్ళీ మేము నిన్ను కష్టపెడుతున్నావు అని మా మీద యుద్ధానికి వచ్చేవాళ్ళు. ఇక్కడ నేను ఎంత కష్టపడినా అది నా వరకే అత్తయ్య, మా ఇంటి దాకా వెళ్ళదు. మరి మన మీ నాన్న ఎందుకు ఇంటికొచ్చాడు? నువ్వుండు మామ్, ఊరికే గొడవ చేయకు. శ్రావ్య, నీతో నాకు చిన్న పనుంది. ఏంటదితి? ఈరోజు ఫంక్షన్లో గౌతమ్ నాకు ఐ లవ్ యూ చెప్పాడు కదా. ఐ లవ్ యూ చెప్పింది నీకు కాదు అని అన్నయ్య చెప్పాడు కదా అదితి. తన మనసులో నీ మీద ఎలాంటి ప్రేమ లేదు అని కూడా చెప్పాడు కదా. ఏంటే, వాడిది నీ లవ్ చేయడం లేదని నువ్వు కూడా బుకాయించి చెప్తున్నావా? మా అన్నయ్య చెప్పింది చెప్తున్నానత్తయ్య. ఆ విషయంలో నాకు చిన్న కన్ఫ్యూజన్ ఉంది శ్రావ్య. నాకు కొంచెం క్లారిటీ కావాలి. క్లారిటీగా మా అన్నయ్య నిన్ను లవ్ చెయ్యట్లేదు అదితి. నువ్వు మా అన్నయ్య మీద ఆశలు వదులుకోవడం బెటర్. తను నీకో పని చెప్పింది, ఆ పని మాత్రమే చెయ్యి. వెధవ సలహాలు ఇవ్వకు. నేను సలహాలు ఇవ్వట్లేదు అత్తయ్య, తన మంచి కోరి చెప్తున్నాను. నిజంగా నువ్వు నా మంచి కోరే దానివే అయితే నా కోసం ఒక్కసారి మీ అన్నయ్యకి కాల్ చేయి. అన్నయ్యకి ఫోన్ చేయడం ఎందుకు అదితి? ఫోన్ చేసి నేను చెప్పినట్టు అడుగు. మేము నీ పక్కన ఉన్నట్టు చెప్పొద్దు. ఇదంతా దేనికి? దేనికి ఎందుకు అని అడక్కే, చెప్పింది చెయ్యి. నేను ఫోన్లో అన్నయ్యని ఏం అడగాలి అదితి? అన్నయ్యని అలా ఎందుకు అడగాలి? అయినా అన్నయ్యతో నేను అలా మాట్లాడలేను. నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఏంటే పిచ్చి వేషాలు ఇస్తున్నావా? మీ అన్నయ్య వల్ల మేము ఇంత ఇబ్బంది పడుతున్నాం, మా కోసం ఆ మాత్రం కూడా చేయలేవా? అది కాదత్తయ్య. నోరు మూసుకుని మేము చెప్పింది చెయ్యి, అంతే. కాదు కూడదు అని వెధ వేషాలు వేసావంటే నా సంగతి తెలుసు కదా నీకు. అట్ల కడకాల్చి వాత పెడతాను. మామ్, వెయిట్. కామ్గా ఉండు. చూడు శ్రావ్య, అహల్య రాకముందు మనమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్. ఒక ఫ్రెండ్గా నాకు హెల్ప్ చేస్తున్నాను అనుకుని మీ అన్నయ్యకి కాల్ చేయి ప్లీజ్. దాన్ని బ్రతిమాలతావేంటి? చెప్పింది చెయ్యపోతే దాన్ని పీక పిసుకుతాను. ప్లీజ్ మామ్. శ్రావ్య, నా కోసం ఈ ఒక్కటి చేయవా?